హాయ్ నమస్తే అండి, నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో చాలా ఈజీగా కుల్ఫీ ఐస్ని తయారు చేయడం చూపిస్తున్నాను. కేవలం ఇంట్లో పాలు పంచదార ఉంటే చాలు. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే కుల్ఫీని చిన్నపిల్లలైనా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఈ కుల్ఫీ సాఫ్ట్గా, టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ పై గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసి షుగర్ క్యారమిల్ని తయారు చేసుకోవాలి. హీట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ కరిగి కలర్ మారి గోల్డెన్ కలర్ రాగానే టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని 1/2 లీటర్ పాలు తీసుకొని చిన్న గిన్నెలో కొద్దిగా పాలు పోసి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి పాలని కలుపుకోవాలి. మిగిలిన పాలను షుగర్ క్యారమిల్ సిరప్లో వేసి హీట్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాలను మరిగించుకోవాలి. పాలపైన తొరక కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పొంగు వచ్చి పాలు పచ్చివాసన రాకుండా 2 మినిట్స్ మరిగించుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని కలుపుకోవాలి. క్రష్ చేసిన 2 యాలకులను కూడా వేసి కలుపుకోవాలి. కలిపి పెట్టిన కార్న్ఫ్లోర్ను కూడా వేసి కలుపుకోవాలి. పాలను బాగా మరిగించుకోని అవసరం లేదు. జస్ట్ ఒక పొంగు వచ్చి పచ్చివాసన పోయి 2 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. 3 టేబుల్ స్పూన్స్ వరకు కట్ చేసిన బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులను వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ను ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా ఈ విధంగా చిక్కబడుతుంది. దీన్ని కుల్ఫీ మౌల్డ్స్లో కానీ, టైట్ మూత ఉన్న స్టీల్ డబ్బాలో కానీ, లేక చిన్న టీ గ్లాసుల్లో కానీ వేసుకోవాలి. ఇలా కుల్ఫీ మౌల్డ్లో వేస్తున్నాను. ఇలా చిన్న గ్లాసులో కూడా వేస్తున్నాను. వీటిపైన టైట్గా సిల్వర్ పేపర్ని పెట్టి స్టిక్స్ని పెట్టుకోవాలి. అలాగే గ్లాస్ పైన కూడా పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 7 to 8 అవర్స్ వరకు పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత తీస్తున్నాను. కుల్ఫీ మౌల్డ్ని వాటర్లో 2 సెకండ్స్ డిప్ చేసి డీమోల్డ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా పిల్లలైనా సరే ఈ కుల్ఫీ ఐస్ని చేయగలుగుతారు. ఈ కుల్ఫీ టేస్ట్ అయినా, స్ట్రక్చర్ అయినా అచ్చం బండ్ల మీద తినే కుల్ఫీ ఐస్ లానే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మీరు కుల్ఫీ ఐస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.